झंडा गीत शुरू। भारत स्काउट्स गाइड झंडा ऊंचा सदा रहेगा, ऊंचा सदा रहेगा, झंडा ऊंचा सदा रहेगा, नीला रंग गगन सा विस्तृत। స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేది ధైర్యంగా చేస్తున్నామంటే ప్రధాన కారణం వచ్చేసి మన ప్రసాద్ సార్ గారు. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే మనకు మీల్స్ కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్కటి కానీ అది మన ఇల్లులాగా భావించి ప్రతి సంవత్సరం ఇది ఒకటి కాదండి, దాదాపు 6 ప్రోగ్రామ్స్ కూడా జరిగాయి. 6 ప్రోగ్రామ్స్ కూడా పిల్లల యొక్క ప్రోగ్రామ్ కూడా జరిగింది. ప్రతి ప్రోగ్రామ్ కూడా అంతమంది కూడా మీల్స్ అరేంజ్ చేసి ఆ స్కౌట్స్ ఉన్నది తను ఎంతో డెవలప్ చేస్తున్నాడు, ఎంతో సహాయపడుతున్నాడు. మన అందరి తరఫున సార్కి మన స్కౌట్ క్లబ్స్ పెట్టిన తర్వాత సార్ 2 నిమిషాలు ప్రసంగిస్తారు. సార్ క్లాప్స్ గో. సార్ అందరికీ గుడ్ మార్నింగ్. సార్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి 7 రోజుల బేసిక్ కోర్సుకి అందరికీ స్వాగతం. మరి ఈరోజు మన శిక్షణ కార్యక్రమంలో మనము మన పిల్లల్ని తీర్చిదిద్దడానికి, భావి భారత పౌరులుగా మన పిల్లల్ని తీర్చిదిద్దడానికి మనం తీసుకుంటున్నటువంటి శిక్షణ ఇది. మరి ఈ శిక్షణలో భాగంగా ప్రతి పిల్లలకు మనం ఏమేమి చేయిస్తే వాళ్ళు భావి భారత పౌరులుగా తయారవుతారు, ఒక ఉత్తమ పౌరులుగాను, ఒక శక్తివంతమైనటువంటి పౌరులుగాను, వాళ్ళ యొక్క లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయడానికి అనేక రకాలైనటువంటి ఒత్తిడి కలిగినటువంటి ఈ జీవితంలో అన్ని రకాలైనటువంటి ఒత్తిళ్లను ఎదుర్కొని ఒక ఫిజికల్ ఫిట్గా కానీ మానసికమైనటువంటి గట్టిదనం, మెంటల్లీ స్ట్రాంగ్, ఫిజికల్లీ ఫిట్గా ఉండడానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి శిక్షణ ఇక్కడ ఇవ్వడం. కార్యక్రమంలో నాకు పాల్గొనే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ మొదట నమస్కారం, కృతజ్ఞతలు తెలియజేస్తూ, కప్ మాస్టర్స్, ఫ్లాక్ లీడర్స్ ఈ ప్రోగ్రాం ఈ పాఠశాలలో గిరిరావు దివ్య ఉన్నత పాఠశాల GRTHS అంటారు. ఒక చరిత్ర కలిగినటువంటి పాఠశాలలో మనమందరూ నిలబడ్డము. ఇది స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి పాఠశాల. ఈ కరెస్పాండెంట్ గారు మదనపల్లికి బీటీ కళాశాల రావడానికి కారణమైనటువంటి వ్యక్తి ఆయన. స్వాతంత్ర పోరాటంలో ఉండి ఆమెతో సన్నిహితం ఏర్పడి ఆమెని మదనపల్లికి తీసుకొచ్చి ఇక్కడ బీటీ కళాశాల ఏర్పడడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన కారణము. దాంట్లో మరో విశేషం ఏమంటే సౌత్ ఇండియాలో స్కౌట్స్ అండ్ గైడ్స్ యానీ బెసెంట్ గారు ఇక్కడే ప్రారంభం చేశారు. అది కూడా మనకు విశేషము. ఇంత చక్కటి కార్యక్రమాన్ని నేను కూడా ఈ పాఠశాల పూర్వ విద్యార్థిగా గర్వపడుతున్నా. ప్రస్తుతం కరెస్పాండెంట్ కంటే కూడా నాకు అది ఎక్కువ ఆనందంగా ఉంటుంది. ఇంత మంచి కార్యక్రమంలో మీ అందరూ రావడం నిజంగా నాకు సంతోషం. మరి మిత్రులు చెప్పినట్టు నేనేదో సహకారం ఇచ్చిన దానికంటే కూడా నాకు చాలా ఇష్టమైన ప్రోగ్రాం. నేను కూడా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఇదే స్కూల్లో స్కౌట్ బాయ్గా ఉన్నాను. నాకు అదొక ఆనందం. ఎట్లా తిరిగి స్కౌట్స్ స్టార్ట్ చేయించాలని దాదాపు 18-20 సంవత్సరాల పూర్వము ప్రయత్నం చేసి స్కౌట్స్ యూనిట్ తీసుకొని ఎక్కడా లేదు, అప్పుడు ఎవరు తీసుకోలేదు. చాలా మీటింగుల్లో మా మిత్రులందరికీ చెప్పేవాడిని, గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా తీసుకోండి, చాలా బాగుంటుంది, మంచి ప్రోగ్రాము. ఎందుకంటే మానసిక ఒత్తిడి ఈ మధ్య మోడర్న్ ఎడ్యుకేషన్లో మనం అందరూ చూస్తున్నాం. అదే ఇప్పుడు ప్రభుత్వం కూడా పిల్లల్లో ఆధ్యాత్మికత, నైతిక విలువలు రావడానికి ఒక చైర్మన్ కూడా చాగంటి కోటేశ్వరరావు గారిని కూడా చైర్మన్గా నియమించడం. అంటే ప్రభుత్వం కూడా సమాజంలో ఉండేటువంటి సమస్యలు గుర్తిస్తూ ఉంది. అట్లాంటి పరిస్థితి పిల్లల్లో హింస ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. కాబట్టి నైతిక విలువలు రావడానికి అయితే మన స్కౌట్స్ అండ్ గైడ్స్లో చిన్నప్పటి నుండినే ఉత్తమ పౌరులుగా, మంచి పౌరులుగా, చిన్నప్పటి నుండినే సేవాభావము, ఆధ్యాత్మిక చింతన అన్నీ కూడా ఆ భావనలు, పాజిటివ్ థింకింగ్, సహాయం చేయడము ఇవన్నీ కూడా స్కౌట్స్లో వస్తాయి. కాబట్టి మొక్కై వంగనిదే మానై వంగన అన్నట్టుగా చిన్నప్పటి నుండి ఇవి నేర్పించే చక్కటి అవకాశం మనకు దొరుకుతుంది. మీతో మాట్లాడుతుంటే నాకు ఎందుకు ఆనందం అంటే మీరందరూ కొన్ని వేల మందిని తయారు చేయగలుగుతాం మనం. అందుకని ఉపాధ్యాయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమంలో మీరందరూ పాల్గొని మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ,
పిల్లలు నా కోరిక ఏమంటే రాజ్య పురస్కార్ ప్రథమ సోపాన్ ద్వితీయ సోపాన్ ఇవన్నీ అయినాక అట్లా కప్స్ కానివ్వండి బుల్స్ కానివ్వండి తర్వాత స్కౌట్స్ అండ్ గైడ్స్లో రాష్ట్రపతి అవార్డు దాకా పిల్లల్ని తీసుకోవాలని నా కోరిక. అది అందరూ చేయాలి. ఎందుకంటే నేను కూడా ఆ టీచర్ శకుంతలమ్మ గారు బాగా సహకరించారు. మా పాపను కూడా రాష్ట్రపతి లెవెల్ వరకు పంపించాం, రాష్ట్రపతి అవార్డు తీసుకునింది. మా ఇంట్లో 6 మంది బిడ్డలను నేను స్కౌట్స్లో చేర్పించేశాను. అందరూ స్కౌట్స్లో ఉన్నారు, ఫ్యామిలీ అంతా కూడా. వాళ్ళు ఇప్పుడు చదువుల్లో ఏంటంటే మళ్ళీ కూడా సర్వీస్ చేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంటారు. కాబట్టి మీ అందరూ ఇంత మంచి కార్యక్రమంలో ఈ పాఠశాలలో ఒక చరిత్ర కలిగినటువంటి ఈ స్థానంలో ఈ కోర్స్ తీసుకోవడము, ట్రైనింగ్ తీసుకోవడము, భవిష్యత్తులో మీరందరూ కూడా మన పాఠశాలలో పిల్లలను అందరూ రాష్ట్రపతి అవార్డు స్థాయికి తీసుకెళ్లాలని, వారిలో సేవాభావాన్ని నింపాలని కోరుతూ నమస్కారం తెలియజేస్తున్నా. అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. స్పెషల్ క్లాప్స్ గో.